أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. وهو الذي في السماء إله وفي الأرض إله وهو الحكيم العليم. మరియు ఆయన అల్లాహ్ మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు మరియు ఆయన మహావివేకవంతుడు సర్వజ్ఞుడు. وتبارك الذي له ملك السماوات والأرض وما بينهما وعنده علم الساعة وإليه ترجعون. మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికి సామ్రాజ్యాధికారి అయిన ఆయన అల్లాహ్ శుభదాయకుడు మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. ولا يملك الذين يدعون من دونه الشفاعة إلا من شهد بالحق وهم يعلمون. మరియు వారు ఆయనను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో వారికి సిఫారసు చేసే అధికారం లేదు, కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చేవారు మరియు అల్లాహ్ ఒక్కడే అని తెలిసి ఉన్నవారు తప్ప. وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ اللَّهُ فَأَنَّى يُؤْفَكُونَ. మరియు నీవు మిమ్మల్ని ఎవరు సృష్టించారు అని వారితో అడిగినప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింపబడుతున్నారు? వారు ఎందుకు సత్యం నుండి మరలింపబడుతున్నారు? وَقِيلِهِ يَا رَبِّ إِنَّ هَؤُلَاءِ قَوْمٌ لَا يُؤْمِنُونَ. మరియు ఓ నా ప్రభు, నిశ్చయంగా ఈ ప్రజలు విశ్వసించరు అని పలికే ప్రవక్త యొక్క మాట అల్లాహ్కు బాగా తెలుసు. فاصفح عنهم وقل سلام فسوف يعلمون. కావున నీవు ఓ ముహమ్మద్ వారిని ఉపేక్షించు మరియు ఇలాను, మీకు సలాం, మున్ముందు వారు తెలుసుకుంటారు.